సో వెరీ గుడ్. సో ఈరోజు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతాము. నేనే చదువుతాను ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. మరలా మీకు అవకాశం ఇస్తే నాకు మరలా హిందీలో చాలా టైం అయిపోతుంది కనుక నేనే మీకు ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. ఓకే, సో 3వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. అంటే యేసుక్రీస్తు ప్రజలతో ఒక ఉపమానం చెప్పాడు. ఓకే, ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్. ఓకే, మనిషికి ఏదైనా ఒక విషయం అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ రూపంలో చెబుతుంటారు. ఓకే, ఏదైనా విషయం మనకి చెప్పినప్పుడు ఈజీగా అర్థం కాకపోతే ఏదో ఒక ఉదాహరణ తీసుకొని ఎగ్జాంపుల్గా చెబుతుంటారు. ఓకే, యేసుక్రీస్తు కూడా చాలా సంగతులు వాక్యం గురించి, పరలోక సంబంధమైన జ్ఞానం గురించి అనేకమైన విషయాలు యేసుక్రీస్తు చెప్పేవారు. కానీ యేసుక్రీస్తు చాలా సంగతులు ఎలా చెప్పేవారంటే ఉపమాన రీతిగా చెప్పేవారు. ఓకే, ఉపమాన రీతిగా ఆయన చెప్పేవారు. ఎందుకంటే ఇజ్రాయిల్లకి వారి భాషల్లోనే, వారికి అర్థమైన భాషల్లోనే వారు చూస్తున్న వస్తువులను చూపించే వాళ్ళకు వాక్యాన్ని చెబితే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంది కనుక యేసుక్రీస్తు ఏం చేశారంటే వాళ్ళు తెలిసిన కొన్ని విషయాలని, వాళ్ళు చేస్తున్న పనులని వాటిని తీసుకొని దేవుని రాజ్యం గురించిన అనేకమైన సంగతులు ఉపమానంగా చెప్పాడు. సో ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఏం చెప్పాడో ముందు కొన్ని వచనాలు చదువుకుందాం. ఓకే, యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను. అదేవిధంగా 5వ వచనంలో కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అదేవిధంగా 7వ వచనంలో కొన్ని ముండ్ల పొదల్లో పడేను, ముండ్ల పొదలో ఎదిగి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు విత్తనం ఎక్కడ పడితే ఫలిస్తుంది, ఎక్కడ ఉంటే ఫలిస్తుందని యేసుక్రీస్తు కొన్ని విషయాలు చెప్తున్నాడు. సో యేసుక్రీస్తు ఇక్కడ విత్తనాల గురించి ఎందుకు చెప్తున్నాడు, విత్తనాలను ఉపమానం గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రజలకి వాక్యం చెప్తున్నప్పుడు ప్రజల్లో 4 రకాలుగా ఉంటారని చెప్పేది ఇక్కడ. ఓకే, 4 రకాలుగా మనుషులు ఉంటారు. అందుకే ఇక్కడ విత్తనం గురించి 4 రకాలు చెప్పాడు. ఏంటంటే ఒకటి త్రోవ పక్కన. అంటే మీరు చాలా మంది ఊర్లోనే ఉంటారు, నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. ఓకే, చేనులో పని చేసేవారు వాళ్ళకి నాకంటే బాగా ఎక్కువ అనుభవం ఉంటుంది. ఓకే, సో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మార్గంలో పడ్డాయి. ఓకే, త్రోవ పక్కన అంటే మార్గంలో, నడిచే ప్లేస్లో పడిపోయినాయి. ఓకే, అప్పుడు మార్గంలో పడినప్పుడు ఏం జరిగింది, పక్షులు వచ్చి తినేస్తాయి. మనం చూస్తాం చాలా సందర్భాల్లో, చాలా ప్లేస్లో చూస్తుంటాము. పక్షులు ఎక్కడైతే విత్తనాలు ఉంటాయో అక్కడికి వస్తుంటాయి, తిన్న తర్వాత వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి, చాలా మన్ను లేని చోట అంటే ఎక్కడైతే రాళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ కొన్ని విత్తనాలు ఏమంటే పడ్డాయి. ఓకే, అంటే మీరు చూస్తుంటారు, మీరు చేనులో పనిచేస్తున్నప్పుడు ఒకవేళ విత్తనాలు చాలా మన్ను లేని చోట పడితే, ఎందుకంటే మీరు చేనులో పనిచేస్తే అక్కడ కేవలం మన్ను మాత్రమే ఉంటుంది, కానీ చాలా మన్ను ఎక్కడ ఉంటుందంటే మార్గంలో ఉంటుంది. ఓకే, అక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటుంది, చెత్త చెదరం అంతా కూడా ఉంటుంది. సో ఆ ప్లేస్లో కూడా విత్తనాలు ఫలించవు, ఎందుకంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి కనుక ఫలించవు. అదేవిధంగా కొన్ని చెట్లు ఉన్న చోట కూడా మనం విత్తనాలు వేస్తే అక్కడ ఫలించవు, ఎందుకంటే దానికి కారణం ఎవరంటే చెట్లు. ఓకే, చెట్లు మధ్యలో ఉంటాయి కనుక అవి అడ్డుపడతాయి కనుక విత్తనాలు ఏం చేయాలంటే ఫలించవు. కానీ విత్తనాలు ఎప్పుడు ఫలిస్తాయి, ఎక్కడైతే మన్ను ఉంటుందో, ఎక్కడైతే విత్తనాలకి మంచిగా లోతైన ప్లేస్ దొరుకుతుందో అక్కడ ఏమవుతుందంటే విత్తనాలు ఫలిస్తూ ఉంటాయి. అంటే మీకు అందరికి తెలిసిన విషయాలే, ఒక విత్తనం ఫలించాలంటే దానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి, అక్కడ రాళ్ళు కానీ చెట్లు కానీ ఎలాంటి ఆటంకాలు కానీ ఉండకూడదు. ఓకే, అప్పుడైతే విత్తనం ఏమవుతుందంటే ఫలిస్తుంది. అందుకే మనం కూడా ఏం చేస్తామంటే ఒక ప్లేస్ని కొనుక్కుంటాం. ఓకే, ఒక స్థలాన్ని కొనుక్కుంటాం, అందులో మనం మంచి ప్లేస్ ఉన్న కాడ దున్నుతాం, ఆ తర్వాత
అందులో విత్తనాలు వేస్తాం. విత్తనం అక్కడ వేసిన తర్వాతనే మనకి ఏమొస్తుందంటే మంచి పంట మనకి వస్తుంది. అంటే ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు. ఒకవేళ విత్తనాలు మార్గంలో పడితే ఫలించవు, ఒకవేళ చాలా మన్ను లేని చోట పడితే అక్కడ ఫలించవు, ఒకవేళ ఎక్కడైతే చెట్లు ఉంటావో అక్కడ అవి ఫలించవు. అంటే ఈ 3 చోట పడితే విత్తనాలు అనేటివి అస్సలు ఫలించవు. కానీ ఒక విత్తనం ఫలించాలంటే దానికి మంచి నేల ఉండాలి, అక్కడ మంచి మన్ను ఉండాలి, దానికి లోతైన ప్లేసు ఉండాలి. అప్పుడైతే ఆ విత్తనం ఏమవుతుందంటే ఫలిస్తుంది. సో దీనికి అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు? విత్తనాల గురించి చెప్పాలనుకున్నాడా, లేకపోతే మనకి ఏదైనా చేనులో ఎలా పని చేయాలి, విత్తనాలను ఎలా మనము డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి ఏదైనా విషయాలని చెప్తున్నాడా? ఓకే, చేనులో ఎలా పని చేయాలి అలాంటి విషయాలు ఏమైనా చెప్తున్నా అంటే అలాంటి విషయాలు కాదు. ఇక్కడ ఏంటంటే వాక్యం వినేవారి గురించి చెప్తున్నాడు. ఓకే, వాక్యం వినేవారి గురించి అంటే క్రైస్తవుల్లో వాక్యం వినేవారు కూడా అందులో రకరకాలుగా ఉంటారు. చాలా రకరకాలుగా వాక్యం వినేవారు, నేర్చుకునేవారు కూడా చాలా మంది ఉంటారు. అందులో కూడా 4 రకాలుగా ఉంటారని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఓకే, అందులో కూడా 4 రకాలుగా ఉంటారు. అంటే చాలా మంది సంఘానికి వెళ్తుంటారు, చాలా మంది చర్చికి వెళ్తుంటారు, కానీ అందరూ కూడా దేవుని వాక్యంలో బలపడరు. అందరి జీవితంలో వాక్యం ఫలించదు, అందరి జీవితంలో వాక్యం అనేది ఉండదు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాడు. దానికి కారణాలు ఏం చేశాడంటే కొన్ని చెప్పాడు. సో ఆ ఉపమాన భావం ఏంటో మనం ఏం చేస్తామంటే ముందుకు వెళ్ళి ఆలోచిస్తాం. ఓకే, ముందుకు ఎలా అంటే 19వ వచనంలో, ఓకే 19వ వచనంలో మనం వెళ్తే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం భావం ఎలాంటిది, దానికి అర్థం ఏంటి, ఓకే ఆ విషయం మనం ఆలోచిస్తాము. ఆ తర్వాత ఈ ఉపమానం భావంలో, ఓకే ఈ ఉపమానం ఒక భావంలో మనం ఎందులో ఉన్నాం, ఓకే ఎందులో ఉన్నాం అంటే 4 రకాల మనుషులు ఉన్నారు. వాక్యం వినే విషయంలో 4 రకాల మనుషులు ఉన్నారు. సో మనం ఏ విధంగా ఉన్నాం, ఓకే ఏ విధంగా ఉన్నాం మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనలో పొరపాట్లు ఉంటే, మనలో వాక్యం వినే విషయంలో మనం మంచి నేలగా లేకపోతే మనం ఏం చేసుకోవాలంటే ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం మంచిగా తయారవ్వాలి. ఓకే, ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం మంచిగా తయారవ్వాలి. సో ఆ ఉపమానం ఒక భావం ఏంటో మనం అది విందాము, నేర్చుకుందాం. ఓకే, 19వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ఆ ఉపమానం గురించి దాని భావం ఏంటో, దాని అర్థం ఏంటో యేసుక్రీస్తు చెబుతున్నారు. ఓకే, ఇక్కడ ఏం రాయబడిందంటే 19వ వచనంలో, ఎవడైనాను రాజ్యం గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. అంటే యేసుక్రీస్తు ముందుగా త్రోవ పక్కన పడిన విత్తనం, ఓకే త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైంది, పక్షులు వచ్చి తీసుకెళ్ళాయి, తినేసాయి. సో దానికి అర్థం ఏంటి, దానికి ఉన్న భావం అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే ఎవరైతే దేవుని వాక్యం విని, ఓకే ఎవరైతే దేవుని వాక్యం విని దాన్ని గ్రహింపరో, అంటే వింటారు కానీ గ్రహించారు, అర్థం కాదు వాళ్ళకి. కేవలం వింటూ ఉంటారు, సంఘానికి వెళ్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ అది మనసులో ఉండదు. అదేం ఉండదు, మనసులో అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే మనం ఈరోజు చర్చిలో ఏదైతే వాక్యం ఉంటామో అది మరో దినం మనకు జ్ఞాపకం ఉండదు. మనకి ఈరోజు మనం ఏదైతే వాక్యం ఉంటామో వచ్చే వారంలో మనం మర్చిపోతుంటాం. ఎందుకు అలా అవుతుంది? మనమైతే మనకి చిన్ననాటి నుండి మన లైఫ్లో జరిగిన ఎన్నో విషయాలు మనకు తెలుసు. చిన్ననాటి నుండి ఎన్నో విషయాలు మనకు తెలుసు. ఎవడైనా మనం చిన్నప్పుడు కొట్టాడనుకోండి, లేదా తిట్టాడనుకోండి, ఆ విషయం మనము మర్చిపోం. అది ఎప్పటికీ జ్ఞాపకంగానే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా సినిమా చూస్తే, సీరియల్ చూస్తే, ఆ సీరియల్లో ఉన్న ప్రతి మాట కూడా మీకు అర్థమైపోతుంటుంది. అంటే మీరు పైన వారం మీరు ఏ సీరియల్లో ఏ మాట విన్నారో వచ్చే వారం అయినా 10 రోజుల తర్వాత అయినా దాని గురించి మీరు చెబుతూ ఉంటారు. అంటే ఆయన ఇలా అన్నాడు, ఈమె ఇలా అనిందని ఒక సీరియల్, ఒక సినిమా మీరు చూసిన తర్వాత మీకు జ్ఞాపకం ఉంటుంది. కానీ పైన వారం ఏ వాక్యం విన్నామో, నిన్న ఏ వాక్యం విన్నామో అది మన మనసులో ఉండటం లేదు. అంటే చిన్ననాటి నుండి ఎన్నో టీచింగ్స్ వింటాము, ఎన్నో ప్రసంగాలు వింటాము, కానీ మనం వాక్యం అనేది మన హృదయంలో ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే మనం విన్న వాక్యాన్ని మనం బాగా ఆలోచించకపోతే, దాన్ని అర్థం చేసుకోనకపోతే దయ్యం వచ్చేస్తుంది. దయ్యం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే మనం విన్న మెసేజ్లన్నీ, మనం విన్న ప్రసంగాలన్నీ కూడా దయ్యం ఏం చేస్తుంది అంటే తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దయ్యం ఎప్పుడు వస్తుంది?
దయ్యం ఎప్పుడు వస్తుంది? దయ్యం ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వినటానికి కూర్చుంటాడో అప్పుడే దయ్యం వస్తుంది. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే దయ్యం ఎప్పుడు వస్తుందంటే రాత్రి 12 గంటల తర్వాత వస్తారంటే చాలా మంది అంటారు. అయినా మీరు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, దయ్యం ఎప్పుడు వస్తుంది అంటే రాత్రి పూట వస్తుంది. అంటే దినమందు రాదా అంటే దినమందు రాదంటది. ఎప్పుడు వస్తుంది? రాత్రి 12 దాటిన తర్వాత వస్తుందంట. ఎందుకు? అప్పుడు అందరూ నిద్రపోతారు, అందరూ మంచిగా హాయిగా నిద్రలో ఉంటారు. అప్పుడు దయ్యం ఏం చేస్తుందంటే మన ఏరోలు తిరుగుతూ ఉంటుందంట. ఏం చేస్తుంటుంది? తిరుగుతూ ఉంటుందంట. ఇంకా మన క్రైస్తవులు ఏంటంటే చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారు. ఈ దయ్యం అనేది ఈ రాత్రి పూటనే మన మధ్యలో తిరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే బైబిల్ మన దగ్గరనే పెట్టుకొని పండుకోవాలి. అంటే మనం ఎక్కడైతే మెత్త పెట్టుకుంటామో దాని కింద ఏం చేసుకోవాలి? బైబిల్ని పెట్టుకొని నిద్రపోవాలి. నిద్రపోతే దయ్యం రాదని కానీ చాలా మంది అనుకుంటారు. మనం బైబిల్ నెత్తి పక్కన పెట్టుకొని పండుకుంటే దయ్యం రాదని చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళు పాపం వాళ్ళకి బైబిల్ సరిగా తెలియక, దయ్యం గురించి సరిగా అనుభవం లేక ఇలాంటి తప్పుడు విషయాలని లేకపోతే ఒక కథలను సినిమాలు చూసి లేకపోతే బైబిల్ తెలియని వారి బోధకుల మాటలు విని ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మీకు చెప్పే విషయం ఏంటంటే దయ్యం ఎప్పుడు వస్తుంది అంటే అది ఎప్పుడైనా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే వాక్యం వింటారో అప్పుడే వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు మీరు అందరు బైబిల్ స్టడీలో కూర్చున్నారు. ఓకే, మీతో పాటు ఎవరు కూర్చున్నారో తెలుసా? మీతో పాటు దయ్యం కూడా కూర్చుంది. ఎందుకు దయ్యం కూడా కూర్చుంది? ఎందుకంటే ఈ నేను చెబుతున్న మెసేజ్ మీకు అర్థం కాకూడదు. నేను చెబుతున్న మెసేజ్ మీరు మనసులోకి తీసుకోకూడదు. నేను చెబుతున్న మెసేజ్ మీ హృదయంలోకి పోకూడదు. ఎందుకంటే ఈ మెసేజ్ అనేది మీ హృదయంలోకి వెళ్ళిపోతే, ఈ వాక్యం అనేది మీ మనసులోకి వెళ్ళిపోతే మీరు ఖచ్చితంగా దేవుల్లో ఫలిస్తారని దయ్యానికి బాగా తెలుసు. అందుకే దయ్యం ఏం చేస్తుందంటే మీతో పాటు కూర్చొని ఏం చేస్తుందంటే మీ మైండ్ని డైవర్ట్ చేస్తుంటుంది. వినొద్దు, ఆలోచించవద్దు, గ్రహించవద్దు, ఓకే, పట్టించుకోవద్దు. ఆయన వాళ్ళు చెప్తూనే ఉంటారులే. మనం ఏం చేయాలంటే వినాలా, ఒక చెవుతో వినాలి, మరొక చెవుతో దాన్ని బయటికి పంపించాలి. అందుకే ఇలాంటి కేటగిరీలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి కేటగిరీ అంటే ఇలాంటి గ్రూప్లో చాలా మంది క్రైస్తవులు అంటే 100లో 90% ఇలాంటి వారు ఉంటారు. 90. అందుకే చూడండి, సంఘంలో వెళ్ళిన వారు అందరూ కూడా దేవుళ్ళు ముందుకు సాగారు, అందరూ కూడా బైబిల్లో మాస్టర్ అవ్వరు. ఎందుకంటే విన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వింటున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ నేను విన్నది ఏంటి, నేర్చుకున్నది ఏంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సంఘానికి వెళ్తున్నా కదా, నాలో ఎంత వాక్యం ఉంది, ఎంత ఫలించిందని ఆలోచన ఎవరికి లేదు. కానీ ఏం ఆలోచన ఉంటుంది? నా పంట ఎంత పండింది, దానికోసం ఏం చేస్తాము? ఎన్నోసార్లు తిరుగుతుంటాం. మన పంట పండే మనం ఏం చేస్తాము? మనం వేసింది 100 విత్తనాలు, కానీ మనకి ఎన్ని కావాలి? మనకు లక్షలు కావాలి. ఎన్ని కావాలి? మనం వేసినది కొన్ని విత్తనాలే, కానీ మనకి ఎంత కావాలి? ఇంత కావాలి. అంటే మీరు ఒక సంచిలో తీసుకొని వెళ్ళిన విత్తనాలు అవి ఎంతగా మారాలంటే మీరు సంచులుగా అంత మారాలని మీరు ఆలోచిస్తుంటారు. అందుకే చూడండి, ఒక విత్తనం మనము భూమిలో వేస్తే అది ఏ విత్తనమైనా, ఓకే, చేనులో కానీ లేకపోతే ఒక చెట్టు కూడా చూస్తే ఒక విత్తనం మనం వేస్తాం, కానీ అది ఫలించిన తర్వాత ఎన్నో విత్తనాలు మనకి ఇస్తుంది. అందుకే చాలా మంది చేనులో పనిచేసేవారు ఏంటంటే నా విత్తనం ఫలించాలి, నేను వేసింది కొన్నే, కానీ నాకు రిటర్న్ ఎంత రావాలి? చాలా రావాలి. నేను తీసుకువెళ్ళింది ఒక గోనె సంచి కూడా కాదు, జస్ట్ కొన్ని సంచులు తీసుకువెళ్ళి అన్ని విత్తనాలు నేను ఏం చేశాను? విత్తాను. కానీ రిటర్న్ ఎంత కావాలి? ఇంత సంచులు టన్నులు కావాలనుకుంటాం మనం. ఎందుకంటే అది ఫలించాలని మీరు కోరుకుంటారు. కానీ వాక్యము మీరు జీవితంలో 100 మెసేజ్ల కంటే ఎక్కువ వినింటారు. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మెసేజ్లు ఉంటారు. కానీ ఆ మెసేజ్లు విన్న వాక్యాలు ఎంత మన హృదయంలో ఉన్నాయా? లేవు. ఎందుకు లేవంటే మీరు ఎప్పుడైతే వాక్యం వింటున్నారో అప్పుడు దయ్యం వచ్చేస్తుంది. మీరు విన్న వాక్యం అన్నీ కూడా దయ్యం ఎత్తుకోపోతుంది. ఎందుకు ఎత్తుకోపోతుందో తెలుసా? మీ మనసులో వాక్యం ఉంటేనే దేవుడు మీకు పరలోకం ఇస్తాడు. ఓకే, మీలో వాక్యం ఉంటేనే మీరు నిత్య జీవం పొందగలరు. కానీ దయ్యానికి బాగా తెలుసు, వీరు వాక్యం మాత్రం వినకూడదు, వీరు వాక్యం మాత్రం నేర్చుకోకూడదు, వీరు ఫలించకూడదు. అందుకే ఏం చేయాలంటే వీరు వింటారు కానీ అర్థం కాకూడదు, వీరు గ్రహింపకూడదని దయ్యం ఏం చేస్తుందంటే వినేవారిని ఏం చేస్తుందంటే
వెంటనే వారి హృదయంలోంచి తీసుకువెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ గ్రూప్లో ఉన్నారు, ఏ గ్రూప్లో మీరు ఉన్నారు? మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? వింటున్నారు కానీ మనసులో లేదు, ఇన్ని ప్రసంగాలు విన్నారు కానీ మనసులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దయ్యం మీతో ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. విన్న ప్రతి మాటను కూడా వినాలి, ఆలోచించాలి, గ్రహించాలి, దాన్ని ఫాలో అవ్వాలి. కానీ ఇలా అవతలేరు కనుక చాలా మంది వాక్యం వింటుండగానే దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా మరికొన్ని విషయాలు చూస్తే ఓకే, 20వ వచనంలో ఇలా రాయబడింది, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అంటే రెండో బ్యాచ్, ఇది రెండో గ్రూప్. ఎలాంటిదంటే కొందరు వాక్యాన్ని వింటారు, వెంటనే సంతోషిస్తారు, వింటారు, బాగానే వింటారు, విన్న తర్వాత కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది, విన్న తర్వాత వాళ్ళు గ్రహిస్తున్నారు, వెంటనే సంతోషిస్తారు. అంటే బాగా ఈరోజు వాక్యం చాలా బాగుంది, ఈరోజు మెసేజ్ చాలా బాగుంది, వాక్యం చాలా బాగా అనిపించిందని చాలా మంది సంతోషిస్తారు. కానీ అప్పుడు దయ్యం ఏం చేస్తాడు? ఓకే, 21 అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. అంటే రెండో గ్రూప్ ఎలాంటి గ్రూప్ అంటే వాక్యాన్ని విని సంతోషిస్తారు, కానీ వారు కొంతకాలం మాత్రమే ఉంటారు. ఎంతకాలం ఉంటారు? కొంతకాలం మాత్రమే ఉంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే కొన్ని విత్తనాలు చాలా మన్ను లేని చోట పడిపోతాయి. అంటే అక్కడ మన్ను ఉంటుంది కానీ కొంచెమే మన్ను ఉంటుంది, ఆ ప్లేస్లో ఆ విత్తనాలు పడతాయి. అవి కూడా ఏమవుతాయంటే ఫలిస్తాయి, కానీ అవి వెంటనే ఏమవుతాయి? నాశనం కూడా అవుతుంది. ఎందుకు నాశనం అవుతుంది అంటే దానికి వేరు దొరకలేదు. దానికి ఏం దొరకలేదు? వేరు, దానికి రూట్ అనేది దొరకలేదు. అందుకే అవి కూడా ఫలిస్తాయి కానీ కొంతకాలమే ఉంటవి, ఆ తర్వాత నాశనం అయిపోతాయి. అంటే మనం ఆలోచిస్తే చాలా మంది దేవుని వాక్యం అంటే ఇష్టమే వాళ్ళకి, దేవుని వాక్యం అంటే సంతోషమే వాళ్ళకి, కానీ వారిలో ఏముండదంటే వేరు ఉండదు. ఏముండదు? వేరు. ఒక విత్తనానికి వేరు లేకపోతే అది ఫలించినా వేస్ట్ అవుతుంది. మీకు తెలుసు, నాకంటే బాగా మీకు తెలుసు. ఒక విత్తనము దానికి వేరు లేకపోతే ఏమవుతుందంటే అది వెంటనే ఫలిస్తుంది, కానీ అది వెంటనే నాశనం కూడా అవుతుంది. కనుక విత్తనము మంచిగా ఫలించాలంటే, చాలా కాలం ఉండాలంటే, దాని టైం ప్రకారంగా అది ఉండాలంటే దానికి ఖచ్చితంగా వేరు ఉండాలి. ఏముండాలి? వేరు ఉండాలి. వేరు ఉంటేనే ఆ విత్తనం బాగా ఫలిస్తుంది, మనకు లాభాలు కూడా ఇస్తుంది. అదేవిధంగా మన జీవితంలో వాక్యానికి మన మనసు ఇవ్వకపోతే, మన మనసు ఎలాంటిదంటే వాక్యానికి వేరు లాంటిది. ఓకే, మనం విన్న వాక్యాన్ని ఎక్కడ తీసుకువెళ్ళాలంటే మనసులోకి తీసుకువెళ్ళాలి. చెవులోకి తీసుకెళ్ళిపోతే అది మర్చిపోతాం అది. ఓకే, మీరు విన్న వాక్యాన్ని కేవలం మీ చెవులోకి పంపిస్తే అది వింటాం, మర్చిపోతాం. కానీ ఆ వాక్యం విన్న తర్వాత మనసులోకి వెళ్ళిపోవాలి. మనసులోకి వెళ్ళిపోతేనే ఫలిస్తుంది. అదేవిధంగా విత్తనము కూడా భూమి లోపలికి వెళ్ళాలి. ఓకే, వేరు లోపలికి వెళ్ళాలి. వేరు లోపలికి వెళ్తేనే ఫలిస్తుంది, కానీ వేరు లేకపోతే ఫలించదు. అదేవిధంగా చాలా మంది వాక్యం వింటారు, సంతోషిస్తారు, చాలా మందికి హ్యాపీ కూడా ఉంటుంది. ఓకే, హ్యాపీ కూడా ఉంటుంది, కానీ వాళ్ళలో పాపం వేరు ఉండదు. కనుక మీరు కూడా ఆలోచించండి, నేను కూడా వింటాను, నేను కూడా సంతోషిస్తాను, కానీ నాలో వేరు ఉందా లేదా? ఓకే, నాలో వేరు ఉందా లేదా అని మీరేం చేయాలంటే ఆలోచించాలి. ఒకవేళ వేరు లేకపోతే చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే వింటాము, ఆనందిస్తాము, తర్వాత మర్చిపోతాం. ఓకే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తే, ఏదైనా సమస్య వచ్చేస్తే మనం ఏమవుతామంటే మరలా వదిలేస్తాం. ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు కనుక మీరు బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నారు. కానీ రాబోయే కాలంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, ఖచ్చితంగా ఇస్తాడు. మీరు బైబిల్ స్టడీలో రాకూడదని, మీరు బైబిల్లో వాక్యం వినకూడదని, బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వకూడదని ఏదో ఒక సమస్య, ఏదో ఒక పని మీలో ఖచ్చితంగా పెడతాడు, ఏదో టెన్షన్ మీకు పెడతాడు. ఓకే, అప్పుడు మీరు ఎలా ఉండాలి? బైబిల్ స్టడీని మాత్రం వదలకూడదు. ఓకే, మీరు ఏదైనా నాకు పని వచ్చిందని, ఏదైనా సమస్య వచ్చిందని మీరు బైబిల్ స్టడీ వదిలేస్తే ఆ తర్వాత మీరు ఎప్పుడు కూడా ఫలించరు, దేవుని వాక్యంలో ఎప్పుడు ఫలించరు. అందుకే చాలా మంది చర్చికి వస్తుంటారు, వింటుంటారు, కానీ మరలా లోకంలోనే వెళ్ళిపోతుంటారు. ఆ పని వచ్చింది, ఈ పని వచ్చిందని ఇలా వేరు లేనందున ఏమవుతారంటే వాక్యం వినటంలో, నేర్చుకోవడంలో ఫెయిల్ అయిపోతారు. ఓకే, వాక్యం వినటంలో, నేర్చుకోవడంలో ఫెయిల్ అయిపోతారు. మీరు డ్యూటీకి వెళ్తారు, ఉదయానికి పనికి వెళ్తారు, ఎవరైనా పిలిస్తే మీరు వాళ్ళతో వెళ్ళిపోతారా? పనికి వెళ్ళిపోతారా? మీరు ఉదయాన్నే పనికి వెళ్తున్నా మీతో ఎవరైనా కలుస్తారా? రండి, ఈ పని ఉంది, ఆ పని అని ఫోన్ చేస్తారు, ఎవరో పిలుస్తారు, కానీ మీరు వెళ్తారంటే వెళ్ళరు. ఎందుకంటే మీరు ఏం చెప్తారంటే లేదు నేను ఈరోజు నేను పని వెళ్ళాలి, నాకు పని ఉంది, నేను ఈరోజు రాలేనని మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మీరు వాళ్ళని పంపించేస్తారు. కానీ
దేవుని వాక్యం వినేటప్పుడు బైబిల్ స్టడీ ఉన్నప్పుడు ఎవరైనా మీరు పిలిచారనుకోండి, మిమ్మల్ని మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని దేవునికే చెబుతుంటారు, దేవుని సేవకులే చెప్తుంటారు. నేను ఈరోజు ప్రార్థన ఎందుకు రాలేదంటే ఈయన పలానా వ్యక్తి పిలిచాడు, పలానా ఆమె పిలిచింది, ఇలా పని వచ్చింది, అలా పని వచ్చిందని, అందుకోసం నేను రాలేదని ఇలా చాలా మంది కారణాలు చెప్తుంటారు. సో ఇలా కారణాలు చెప్పి బైబిల్ స్టడీకి దూరం అయ్యేవారు, వాక్యానికి దూరం అయ్యేవారు ఎప్పుడు కూడా ఫలించారు. మీరు ఎలాగైతే పనికి వెళ్తున్నప్పుడు ఎవరు పిలిచినా, ఎవరు ఈ పని ఉందని రండని పిలిచినా మీరు ఎలాగైతే వెళ్ళరో, అదే విధంగా బైబిల్ స్టడీ ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు ఎవరు పిలిచినా మీరు ఎక్కడ వెళ్ళకూడదు. మీరు ఏం చేయాలంటే వారికి చెప్పాలి, నేను మరలా వచ్చేస్తాను, లేకపోతే గంట తర్వాత వచ్చేస్తాను, 2 గంటల తర్వాత వచ్చేస్తాను, ప్రార్థన తర్వాత వచ్చేస్తాను. మీరు కూడా అలా చెప్పాలి. అలా చెబితేనే మీరు వింటున్న వాక్యంలో ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. లేకపోతే దేవుని వాక్యం మీలోకి ఎప్పటికీ రాదు, దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా దొరకవు. కనుక రెండో గ్రూప్ ఎలాంటిదంటే వింటారు, బాగానే ఉంటుంది, వాళ్ళకి వాక్యం అంటే ఇష్టము, ఆనందించే సంతోషం, కానీ లోకంలో కొన్ని ప్రాబ్లం వచ్చేస్తే దేవుని వాక్యాన్ని వదిలేస్తూ ఉంటారు. కనుక మీరు అలా ఉండకూడదు. ఓకే, తర్వాత 22వ వచనంలో, ఓకే 22వ వచనంలో, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఔహిక విచారంను ధనమోసంను ఆ వాక్యంను అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు అవును. అంటే మూడో గ్రూప్లో ఎలాంటి వారు ఉన్నారంటే వాక్యం వింటారే కానీ, వీళ్ళకి ఏముంటుంది, ఔహిక విచారణము. అంటే ఔహిక విచారణం అంటే లోక సంబంధమైన విచారము. తర్వాత ధనమోసం అంటే డబ్బు కావాలి, లేకపోతే లోకంలో నేను జీవించాలి. సో మూడో గ్రూప్ ఎలాంటి వారంటే దేవుని వాక్యం వింటుంటారు కానీ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని లోకంలోనే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే డబ్బు కావాలి, నేను లోకంలో జీవించాలి, లోకంలో బ్రతకాలి. అందుకే చాలా మంది వాక్యం వింటుంటారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది, లోకంలో ఉంటుంది. ఔహిక విచారణ అంటే లోక సంబంధమైన విచారాలే. ఎప్పుడు చూసినా ధనం కావాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటి డబ్బు వెనుకపడి, డబ్బు వెంపడబడి ఇక లోక సంబంధం పని చేస్తూ తన జీవితంలో వాక్యాన్ని ఫలించకుండా వ్యర్థులైపోతారు. నిష్ఫలుగా ఉన్నంటే వేస్ట్ అయిపోతారు. ఓకే, మీరు లోకంలో పని చేయండి, లోకంలో పని చేయవద్దని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. లోకంలో ఉన్నప్పుడు లోకం బ్రతకాలి, కానీ ముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. ఓకే, మీరు చేస్తున్న లోకంలో ప్రతి పని కూడా ఒక రోజు వ్యర్థమైపోతుంది. తెలుసా మీకు? మీరు సంపాదించిన డబ్బు మీతో ఉంటుందా? ఓకే, మీరు సంపాదించిన డబ్బు మీతో రాదు. మీరు లోకంలో ఏ సంపాదించినా చనిపోయిన తర్వాత ఏది కూడా మీతో రాదు. అందుకే మోసం అంటే నేను ఇంత కష్టపడిన తర్వాత నాకు ఏం దొరకలేదంటే దానికి అర్థం ఏంటి? మోసం. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తారు కానీ మీకు జీతం ఇవ్వకపోతే మీకేం జరిగింది? మీకు మోసం జరిగింది. అదేవిధంగా మీరు లోకంలో దినమంతా కష్టపడ్డారు, రోజంతా కష్టపడ్డారు, ఇంత సంపాదించి, ఇంత బంగారం, ఇంత డబ్బు, ఇంత ప్రాపర్టీ అంత సంపాదించిన తర్వాత చనిపోయిన తర్వాత మీతో ఏది కూడా రావడం లేదంటే మీకు ఏం జరిగిందని అర్థం? అక్కడ మీకు మోసం జరిగిందని అర్థం. మీకేం జరిగింది? మోసం జరిగిందని అర్థం. అందుకే భూమిద బ్రతికిన వాడు ఎవడైతే దేవుని వాక్యాన్ని సంపాదించుకోడో, ఎవడైతే దేవుని వాక్యాన్ని నేర్చుకోడో, చనిపోయిన తర్వాత వానికి చాలా నష్టం. వాడు నరకంలో వెళ్ళిన తర్వాత అయ్యో నేను ఇంత పని చేస్తే కదా, ఇంత సంపాదిస్తే కదా, ఇంత నేను చేసుకున్నాను కదా, కానీ చనిపోయిన తర్వాత నాకు ఇక్కడ నీళ్లు కూడా లేవు, ఆహారం కూడా లేదు, ఇల్లు కూడా లేదు, నరకంలో బాధపడుతున్నానని చాలా మంది బాధపడిపోతారు. ఎందుకంటే భూమి వచ్చిన తర్వాత లోకమే అంతా అనుకొని, డబ్బే అంతా అనుకొని చాలా మంది లోక మోసం బ్రతుకున్నారు. కానీ మీరు అలా ఉండకూడదు. లోకంలో మీకు ఎంతైతే అవసరం ఉందో అంతనే కష్టపడండి, మీకు ఎంతైతే కావాలో అంతనే కష్టపడండి. కానీ దేవుని వాక్యాన్ని వదిలేసి, దేవుని వాక్యం వినకుండా, నేర్చుకోకుండా మీరు లోకంలో ఏది పని చేసినా సమస్తం కూడా వ్యర్థమే. కానీ లోకంలో ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ఇల్లుని మీరు కట్టుకుంటూ, డబ్బులు సంపాదిస్తూ, అన్నీ చేస్తూ మీరు దేవుని వాక్యాన్ని వింటే, నేర్చుకుంటే నిజంగా మరణించిన తర్వాత మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. దేని బట్టి అంటే మనం వాక్యం విన్నాం కనుక, వాక్యం నేర్చుకున్నాం కనుక దేవుడు మనకి వాక్యాన్ని బట్టి పరలోకం ఇస్తాడు. ఓకే, మీకు ఎంత డబ్బు ఉందో, మీకు ఎంత ఆస్తి ఉందో ఆ ఆస్తి నాకు ఇచ్చేయండి, పరలోకంలో ప్లేస్ ఇస్తాను దేవుడు చెప్పడు. ఓకే, పరలోకంలో మీకు స్థానం కావాలంటే మీరు దాన్ని డబ్బుతో, బంగారంతో, దేంతో కొనలేరు మీరు. ఓకే, దేవుడు ఒకటే చెప్పాడు, మీరు నా మాటలు వినండి, నా వాక్యాన్ని పాటించండి, ఈ రెండు మీరు చేస్తే పరలోకం మీది అని దేవుడు చెప్పాడు. కనుక మనం ఎలా ఉండాలి? ఖచ్చితంగా దేవుని వాక్యం వినేవారుగానే ఉండాలి.
లోకం విషయాల్లో ఎక్కువ ఉండకూడదు. చేయండి, పని చేయండి, ఎంత కావాలంటే చేసుకోండి. కానీ వాక్యం మాత్రం అస్సలు కూడా వదలకూడదు. ఎందుకంటే ఈ వాక్యమే ఈ భూమి దవడం మీకు తోడుగా ఉంటుంది. మరణించిన తర్వాత ఇదే వాక్యం మీకు పరలోకాన్ని ఇస్తుంది. ఇదే వాక్యం మీకు పరలోకాన్ని ఇస్తుంది. కనుక మూడో గ్రూప్ ఎలాంటి వారంటే వాక్యం వింటారే కానీ వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనలో ఉంటారు. సో మనం ఆలోచించండి, మనం ఎందులో ఉన్నాం? మనం కూడా అదే గ్రూప్లో ఉన్నామా? చర్చికి వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవుని విషయంలో మాత్రం అభివృద్ధి లేదు. దేవుని వాక్యం విషయంలో మాత్రం అభివృద్ధి లేదు. ఓకే, ఫలించడం లేదు. మన ఆత్మీయ విషయంలో ఫలించడం లేదు. వాక్యం వింటున్నాం కానీ వాక్యం రాదు. పాటలు వింటున్నాం కానీ పాటలు రావు. ప్రార్థన వింటాను కానీ ప్రార్థన రాదు. ఓకే, దేవుని పని చేయాలని తెలుసు కానీ చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు వెంటనే ఇవన్నీ కూడా మీరు కొన్ని విషయాలు పక్కన పెట్టి మీ లైఫ్లో కొన్ని పక్కన పెట్టేసి దేవుని విషయంలో మీరు ముందుకు సాగాలి. దేవుని విషయం ఏం చేయాలి? ముందుకు సాగాలి. కనుక చివరి వచనాన్ని మనం చదువుకొని ముగించుకుంటాము. అదేవిధంగా 23వ వచనం, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యంను విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. అంటే మంచి నేల అంటే ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఒక విత్తనము ఫలించాలంటే దానికి మంచి నేల కావాలి. సో మంచి నేల కావాలంటే మనం ఏం చేయాలి? ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, మంచి ప్లేస్ని ఏర్పాటు చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత ఆ చేనులో ఆ ప్లేస్లో ఉన్న చెత్త చెదారం రాళ్ళు అన్నీ కూడా తీసేయాలి. ఏం చేయాలి? అన్నీ తీసేయాలి. అందుకే మీరు చేనులో ఎక్కువ పని చేస్తారు కనుక మీకు చాలా అనుభవం, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఓకే, చేనులో మనం విత్తనాలు విత్తున్నప్పుడు ఏం చేస్తామంటే అందులో రాళ్ళు ఉంటే తీసి పాడేస్తాం, అందులో ఏదైనా చెత్త ఉంటే తీసి పాడేస్తాం, అందులో ఏదైనా చెట్లు ఉంటే చిన్న చిన్న చెట్లు మోసినవి ఏదైనా ఉంటే అందులో తీసి పాడేస్తాం. ఓకే, అంటే ఆ చేనులో ఆ స్థలంలో అన్నీ కూడా పాడేస్తాం, తీసి పాడేస్తాం. రాళ్ళు చెత్త చెదారం అంతా కూడా చెట్లు బిట్లు అన్నీ కూడా మనం పాడేస్తాం. ఎందుకంటే నా విత్తనం ఫలించాలంటే ఇవన్నీ ఏది కూడా ఉండకూడదు, ఇదన్నీ కూడా ఏది కూడా ఉండకూడదు. అప్పుడైతే నా విత్తనం ఏమవుతుందంటే ఫలిస్తుంది. 100 ఫలిస్తుంది, 60 ఫలిస్తుంది, లేకపోతే 30 ఫలిస్తుంది. అంటే మీరు చేసిన కష్టం, చేనులో పని చేస్తే మీరు అనుకుంటారు నాకు అట్లీస్ట్ నేను ఒక 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తే, ఓకే 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత రావాలి? నాకు 1000 రూపాయలైనా ఖచ్చితంగా రావాలి. 1000 రాకపోయినా 500 రావాలి, 500 రాకపోయినా 300 రావాలి. అంటే మీరు 100 రూపాయలు ఒకవేళ ఖర్చు పెడితే, మీ చేనులో 100 రూపాయలు ఖర్చు పెడితే మీరు ఎంత కోరుకుంటారు? దానికి నాకు ఎక్కువ శాతం నాకు రావాలి. ఎక్కువ అంటే 100 ఖర్చు చేస్తే 1000 రావాలి, 500 రావాలి, 300 రావాలి. అంటే మీరు ఏం కోరుకున్నారంటే నేను పెట్టిన కష్టానికి, నేను చేసిన పనికి నాకు ఖచ్చితంగా నాకు లాభము రావాలి. అదేవిధంగా వాక్యం కూడా మీలో ఫలించాలంటే, వాక్యం మీలో అభివృద్ధి పొందాలంటే మీరు కూడా మంచి నేలగా ఉండాలి. మీ మనసు మంచి నేలగా ఉండాలి. మీ మనసు ఎప్పుడు మంచిగా ఉండదంటే మీకు లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువ ఉండకూడదు. లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా సుఖించాలి, ఓకే ఎలా నేను జీవించాలి, ఇలాంటి ఆలోచనతో ఒకవేళ మీరు ఉంటే మీలో ఎప్పుడు కూడా వాక్యం ఫలించాలి. తర్వాత చనిపోయిన తర్వాత బాధపడతారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ధనవంతుడని, మీరు ఎప్పుడు విని ఉంటారు. లాజరు ధనవంతుడు. ఓకే, లాజర్ అయితే ఆయన దగ్గర ఏది లేకపోయినా పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే దేవునిలో విశ్వాసిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కానీ భూమిలో ఉన్న ధనవంతుడు ఎలా ఉన్నాడంటే భూమిలో చాలా సుఖంగా ఉన్నాడు, బాగా తింటున్నాడు, తాగుతున్నాడు, మంచి మంచి బట్టలు వేసుకున్నాడు, ప్రతిరోజు సుఖంగా ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే భూమిలో ఉన్నప్పుడు వాక్యం వినలేదు, వాక్యాన్ని నేర్చుకోలేదు, అని పాటించలేదు. ఓకే, సో మనము కూడా ఒకవేళ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత మన దగ్గర ఆస్తి ఉన్నా, ఎంత మన దగ్గర ఉన్నా, ఒకవేళ వాక్యం లేకపోతే మనము కూడా ఆ ధనవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోతామే తప్ప దేవుని లోకానికి మాత్రం అస్సలు వెళ్ళాం, పరలోకానికి మాత్రం అస్సలు కూడా వెళ్ళాం. కనుక మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు లోక సంబంధం పనులు చేసుకోండి, కానీ వాక్యాన్ని వదిలేసి వద్దు. వాక్యాన్ని ఫాలో అవుతూ, వాక్యాన్ని వింటూ, నేర్చుకుంటూ, అన్ని పనులు చేస్తూ మీరు లోకంలో జీవించాలి. ఒకవేళ మీరు బైబిల్ని పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, బైబిల్ స్టడీని పక్కన పెట్టేసి మీరు ఒకవేళ లోకంలో జీవిస్తారంటే ఖచ్చితంగా మీరు నష్టపోతారు. కనుక అలాంటి నష్టం మనకు జరగకూడదంటే, మనం ఫలించాలంటే ఖచ్చితంగా మనకి ధన మోసం కానీ, లేకపోతే ఈ లోక సంబంధ విచారం కానీ, లేకపోతే మనం ఎవరిని డిస్టర్బ్ మనం చేస్తే, మనం ఎవరైనా దేవుని వాక్యం కోసం ఆటంకపరిచే వాళ్ళు ఉంటే, బైబుల్ స్టడీ ఉన్నప్పుడు ఎవరైనా మనం పిలిచే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారిని మనం దూరంగా ఉంచాలి.
ఓకే, బైబిల్ స్టడీ ఉన్నప్పుడు మీరు ఎక్కడ వెళ్ళకూడదు, ఎవరు పిలిచినా వెళ్ళకూడదు, ఎవరిని చెప్పాలి తర్వాత వచ్చేస్తాను, బైబిల్ స్టడీ తర్వాతనే వచ్చేస్తాను మీరు చెప్పి వాళ్ళని దూరంగా ఉండాలి. కానీ బైబిల్ స్టడీ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ధనం వెనకాల పడకూడదు. డబ్బు ఎంత కావాలో అంతనే సంపాదించండి, ఎక్కువ సంపాదించినా నష్టమే. ఓకే, సో లోక సంబంధమైన ఆలోచనలు ఉండకుండా దేవుని వాక్యం మంచిగా వింటూ నేర్చుకుంటూ బైబిల్లో మీరు అందరూ కూడా ముందుకు సాగాలి. ఓకే, సో ఈరోజు ఉన్న మెసేజ్ ఏంటంటే వాక్యం వినేవారు 4 రకాలుగా ఉన్నారు. అందులో మనము ఏ గ్రూప్లో ఉన్నాం? ఓకే, విన్న వాటిని మర్చిపోతున్నామా? ఓకే, అలాంటి గ్రూప్లో మనం ఉండకూడదు. విన్న వాటిని జ్ఞాపకంగా ఉండాలి. సో విన్న వాటిని జ్ఞాపకంగా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు ఎలాగైతే మాటి మాటికి చేను చూస్తుంటారో, విత్తనాలు వేసిన తర్వాత రోజు మీరు వెళ్ళి చెక్ చేస్తుంటారో చేన్ని, నా చేను బాగుందా లేదా, పండుతుందా లేదా, అన్ని విత్తనాలు బాగా ఫలిస్తున్నా లేదా, మీరు ఎలాగైతే చెక్ చేస్తుంటారో అలాగే మీరు విన్న వాక్యాన్ని కూడా మరలా చదవాలి. ఈ వీడియోని మరలా మీరు చూడాలి. ఓకే, యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత మరలా కూడా చూడాలి. ఇలా మీరు చూస్తూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే ఈ వాక్యం మీలో ఖచ్చితంగా ఫలిస్తుంది. ఓకే, లోక సంబంధమైన ఆలోచన ఉందా? అలాంటి ఆలోచనలో ఇప్పటి నుంచి మీరు మానేసుకోవాలి. లోకంలో దేవుని పని దేవుని సమయానికి దేవునికి ఇవ్వాలి, లోకం ఉన్న సమయాన్ని లోకానికి ఇవ్వాలి. సో ఈ రెండు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కానీ నేను లోకానికి సమయం ఇస్తాను, దేవుని సమయం ఇవ్వనంటే మీరు నష్టపోతారు. ఓకే, సో ఇవన్నీ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ విషయాలు మీరు మనసులో ఉంచుకోవాలి. ఖచ్చితంగా మీరు బైబిల్ని ఫాలో అవుతూ ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చారు, ఫలించడానికి మంచి అవకాశం ఇచ్చాడు. కనుక ఈ బైబిల్ స్టడీని మీరు మిస్ చేసుకోకుండా ఓకే మీరు జస్ట్ రండి. మీకు ఇక్కడ ఏదైనా కానీ బలవంతం ఏం లేదు. నాకు తెలుసు మీకు ఎవరికి ఏది కూడా రాదని. ఓకే, అంటే అందరూ ఫూల్స్ అని కాదు. మీలో కొందరు పాటలు వచ్చు, కొందరికి రావు, కొందరు ప్రార్థన వచ్చు, కొందరికి రావు. అంటే కొందరు ఎదిగిన వారు ఉన్నారు, కొందరు నార్మల్గా ఉన్నారు. కానీ మీరు ఏది కూడా ఆలోచించకుండా జస్ట్ మీరు జాయిన్ అవ్వండి. ఓకే, జస్ట్ మీరు జాయిన్ అవ్వండి, వినండి. జస్ట్ మీరు వినండి. వింటూ మీరు సమయాన్ని గడిపితే ఆటోమేటిక్గా ఈ వాక్యం అనేది మీలో ఫలిస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఫలిస్తారు. ఒక విత్తనానికి అది ఏది కూడా కష్టపడదు, మనం జస్ట్ దానికి నీళ్ళు పోస్తే చాలంతే. ఓకే, ఒక విత్తనానికి మనకి ఏ కష్టపడే అవసరం లేదు. మనం ఏం చేయాలి, మంచి నేలను మనం ఏం చేయాలి, విత్తాలి. మంచి నేలలో మన్ను ఉన్న చోట దాన్ని విత్తాలి. దాని తర్వాత ఏం చేయాలంటే నీరు ఇవ్వాలి అంతే. నీరు ఇచ్చిన తర్వాత అది తన స్వయంగా ఏం చేస్తుందంటే ఎదుగుతుంది. ఒక విత్తనం తానే స్వయంగా ఎదుగుతుంది. దానికోసం మనం ఏ కష్టపడే అవసరం మనకి లేదు. అదేవిధంగా వాక్యం మీలో ఫలించాలంటే మీరు ఏది కూడా చేయని అవసరం లేదు. మీరు జస్ట్ బైబుల్ స్టడీలో వచ్చి మీ మనసుని ఇక్కడ పెడితే చాలు. ఓకే, మీ మనసును ఇక్కడ పెడితే చాలు, విన్న వాక్యము ఆటోమేటిక్గా మీరు వింటారు, అభివృద్ధి పొందుతారు, మీరు పరలోకాన్ని ఖచ్చితంగా సంపాదిస్తారు. ఓకే, వాక్యం ఎందుకు వినాలంటే దేవుడు వాక్యానికి ముడి పెట్టాడు పరలోకానికి. ఎవరైతే వాక్యం వింటారో, నేర్చుకుంటారో వారికి మాత్రమే పరలోకం. కానీ వాక్యం ఏదో వదిలేస్తారో అది పరలోకం దేవుడు అస్సలు కూడా ఇవ్వరు. మీరు ఎలాగైతే నా పిల్లలు నా మాట వింటేనే నేను వాళ్ళకి అన్నీ ఇస్తాను, నా మాట వినకపోతే ఏది కూడా ఇవ్వను, అంతే దేవుడు అంతే. మీరు కూడా ఆలోచిస్తారు కదా, నా పిల్లలు నా మాటలు వింటేనే నేను వాళ్ళ అన్నీ చూసుకుంటాను, లేకపోతే ఏది కూడా వాళ్ళకి చూసుకోను. ఓకే, ఒక తండ్రి నా మాటలు నా పిల్లలు వింటేనే వాళ్ళకి కావాల్సిన నేను ఇస్తాను, నా మాట వినకపోతే వదిలేస్తాను. అంతకంటే ఎక్కువ మనము ఏది కూడా చేయం. అదేవిధంగా దేవుడు ఎలాంటి వాడంటే నా మాటలు ఎవరైతే వింటారో వారికి మాత్రమే పరలోకం, వినని వారికి నరకం. ఓకే, సింపుల్గా ఇది బైబిల్ మనకు బోధిస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఇవన్నీ విషయాల్లో మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యానికి తప్పనిసరిగా మనం సమయాన్ని ఇవ్వాలి. ఓకే, సో ఇంతటితో నా మాటలు నేను ముగిస్తున్నాను.